పెసరపప్పు కందిపప్పు శనక్కాయ రేట్లు పెరగడానికి సగం కారణం కోతులే. శెలకల తోటేస్తే ఉంచుడే లేదు, ఇంటి మీద పప్పెండ పెడితే ఆయనతో ఉంచుడు అంతకంటే లేదు. పెసర చేను కనపడ్డా, కంది చేను కనపడ్డా, శనక్కాయ చేను కనపడ్డా మొత్తం ఆగమాగం గందరగోళం. ఇక ఇండ్ల పరిస్థితులు ఎట్లున్నాయో ఇట్లా తిప్పలు పడేది అనుభవించేటోళ్ళకే ఎరక కదా. అందుకే వీళ్ళు కోతుల బాధ తట్టుకోలేక ఏం చేసిండ్రంటే, ఈ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే, ఆ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే, ఇటు దిక్కు ఈ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే, అటు దిక్కు కూడా ఆ ఇంటికి కొండముచ్చు ఫ్లెక్సే. ఆ ఇల్లు ఈ ఇల్లు అనేది ఏం లేదు. ఆ నుంచి ఈడిదాకా, ఈ నుంచి ఆడిదాకా మొత్తం కొండముచ్చు ఫ్లెక్సీలే పెట్టిండ్రు కరీంనగర్ జిల్లాలో ఉండే ఈ వాసవి కాలనీ వాళ్ళు. మరి ఏ రేంజ్ లో తిప్పలు పెడితే వీళ్ళు ఈ ఉపాయం చేసిండ్రో అక్కే చెప్తది ఇనుండ్రి. ఇటు వరకు అట్లా వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. బయటకు వెళ్ళకుండా, పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా, మగవాళ్ళు బయటకు వెళ్ళకుండా, గేట్ లైట్లు ఖరాబ్ చేయడం కానీ, కొండముచ్చిని ఎలా తీసుకురాలేము కనుక ఈ ఫ్లెక్సీ కట్టుకోవడం వల్ల ఏమైనా తగ్గుతుందేమన్న ఆలోచన మా కాలనీ వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది. మేము బయటకు వెళ్ళలేకపోయినామండి. ఈ బ్యానర్ చూసినాక చాలా మటుకైతే కోతులు రాలేదు వాస్తవంగా. ఇన్నారు కదా, ఇదట అసలు ముచ్చట. ఇంటికో కొండముచ్చును తెచ్చుకొని మళ్ళా వాటి కావాలి మేమేడ ఉండాలి, అయినా ఇంతగానో కొండముచ్చులు మాకేడ దొరుకుతాయి, అందుకే ఈ ఉపాయం చేసినాం అంటున్నారు. ఓ జనాలు చూసిండ్రు కదా, మీ దగ్గర కూడా కోతుల బెడద ఎక్కువ ఉంటే మీరు కూడా ఈ ఉపాయమే చేయండి. 15-20 డేస్ నుండి అయితే కోతులు లేవు. రైతన్నలు మీరు కూడా పొలం దగ్గర ఫ్లెక్సీలు కట్టే ఉపాయం చేయుండ్రే, కొద్దో గొప్ప పంటనైనా మిగులుస్తాయి. కానీ అక్కల ఐడియా మాత్రం అదుర్సు పోన్రి.